గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మామూలుగా భగవంతుడికి నైవేద్యంగా ఏది పెట్టినా ఆయన అనుగ్రహిస్తాడని అంటుంటారు. అంటే ఏదైనా పెట్టొచ్చు. మరి మాంసాహారం విషయానికి వచ్చేసరికి మాంసాహారం నివేదన ఎందుకు చేయకూడదు అనే డౌట్ చాలా మందిలో ఉంది. దాని గురించి తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. సవ్య అపసవ్య మార్గస్థ సర్వోపద్ర నివారిణి అని శాస్త్రము. ఇక్కడ దేవతలకు లేదా శక్తికి సవ్య నైవేద్యాలు ఉన్నాయి, అపసవ్య నైవేద్యాలు ఉన్నాయి. సవ్యము అంటే సాత్వికమైనటువంటి ఆహారం, శాకాహారం. అపసవ్యము అంటే మాంసాహారం, రక్తముతో కూడుకున్నటువంటి నైవేద్యము. ఇలా రెండు రకాలైనటువంటి, ఇప్పటికీ కూడా మనము గ్రామ దేవతలకు లేదంటే ఊర పండగ అని చెప్పి చేస్తూ ఉంటాము. అంటే దాని అర్థం ఏంటి? గ్రామ దేవతలకు బలులు ఇచ్చి గ్రామ దేవతలను సంతోషపెట్టడము, లేదా గ్రామ దేవతలను సంతోషపరిచి మన క్షేత్రాన్ని రక్షించుకోవడము అని అర్థం. ఇప్పటికీ సంవత్సరానికి ఊర పండగ అని చెప్పేసి ఆషాఢ మాసంలో మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే గనక ఉగ్రదేవతలకు మాంసాహార నైవేద్యమే వర్తిస్తుంది, సాత్వికమైనటువంటి దేవతలకు శాకాహారమే వర్తిస్తుంది. ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాల్లో కానీ కొన్ని క్షేత్రాలలో కానీ మద్యము కానీ మాంసము కానీ ఇప్పటికీ కూడా నైవేద్యంగా సమర్పించేటటువంటి దేవాలయాలు చాలా మట్టుకు కనిపిస్తుంది. మీరు అస్సాం, గౌహతి లాంటి ప్రదేశాలకు వెళితే కనుక అక్కడ అందరూ కూడా దశమహావిద్యలలో ఉన్నటువంటి దేవతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి దేవతలకు మద్యము, మాంసము, మైథునము, ముద్ర ఇవే ప్రధానంగా అక్కడ అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు. కాశీలో కూడా కొన్ని క్షేత్ర అంటే కాశీ లాంటి ప్రదేశాల్లో కూడా కొన్ని శివాలయాల్లో కూడా మాంసాహారాన్ని పెడతారు అని శాస్త్రం. భక్త కన్నప్ప కూడా మాంసాహారాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టినటువంటి వాడే. అంతకని చెప్పి శివుడు ఏదో మాంసాహారం తింటాడు అనేటటువంటిది కాదు ఇక్కడ. ఎప్పుడైనా గమనించుకోండి, భగవంతునికి నివేదన చేసింది మనము ప్రత్యక్షం కాదు, పరోక్షంగానే పెడుతూ ఉంటాం. అంటే ఏదో భగవంతుడు తింటాడు అని కాదు, మన భక్తి భావన చాటుకోవడానికి భగవంతుడు ఏది పెట్టినా తింటాడు అంటే ప్రత్యక్షంగా వచ్చి ఏది స్వీకరించడు, చూపుతో ఆరగించడం అనేటటువంటిది ఏంటి? ఇక్కడ మనస వాచా కర్మ త్రికరణ శుద్ధితో నువ్వు పెట్టేటటువంటి పండు, పలహారము, మాంసం, మధ్య ఏదైనా స్వీకరించే. ఎందుకంటే ఆయన సృష్టిలో భాగాలే కదా ఇవన్నీ. ఏదో ఎవరో ఆయన సృష్టించిన వాటిలో ప్రతిదీ ఆయనదే. తనలో కలిపేసుకునేటటువంటి ప్రతి ఒక్క భావన ఉన్నటువంటి వాడు కూడా శివుడే. శివుడు లయకారకుడు. నువ్వు మాంసం పెట్టినా స్వీకరిస్తాడు, మద్యం పెట్టినా స్వీకరిస్తాడు, నువ్వు ఇంకా ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇదంతా కూడా ఆయనలో నుంచి వచ్చిందే కదా. ఆయనలో వచ్చింది మళ్ళీ ఆయనలో కలిపేసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ నువ్వు పెట్టినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకమైనటువంటి విధానంతో పెడుతున్నావు, నీ మనసులో ఏ కల్మషం లేకుండా పెడుతున్నావా, లేదా నువ్వు ఏదైనా ఆశించి పెడుతున్నావా, ఇతరులకు హాని కలగాలని పెడుతున్నావా, భగవంతుడు గమనిస్తాడు కదా. ఇక్కడ పెట్టకూడదు అని ఆచారం లేదు. మనము చాలామంది గ్రామ దేవతలకు ఇప్పటికీ కూడా బలి అనేటటువంటి పేర్ల మీదుగా ఎన్నో రకాల మేకలను, కోళ్లను, గొర్రెలు ఇప్పటికీ కూడా బలిస్తున్నారు. బికాజ్ ఏంటి? ఆ దేవతలు తింటారు అనేటటువంటిది కాదు, నమ్మకం. మత విశ్వాసం ఎలా ఉంటుంది, అలాగే మన ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి అంశం. ఆ అంశాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే, దేవతలకు ఇలాంటి నైవేద్యాలు ఇస్తే దేవతలు సంతోషిస్తారు, ఊరిని కాపాడతారు, గ్రామాన్ని కాపాడతారు, క్షేత్రాన్ని కాపాడతారని అలనాటి నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. నేనే కాదు, మా తాతలు పుట్టక ముందు నుంచి ఇలాంటి సాంప్రదాయాలు వస్తున్నాయి. దీన్ని కొత్తగా కాదు అనడానికి లేదు కదా. కాబట్టి ధర్మమునందు, శాస్త్రమునందు ఉన్నటువంటి విధానాలే ఇప్పటికీ కూడా చెప్పడం జరిగింది. కొన్ని పురాణాల్లో ఏంటి అంటే, అమ్మవారికి ఖచ్చితంగా ఇలాంటి సమయాల్లో ఇలాంటి బలులు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా శాస్త్రం చెప్పింది. అందుకే ఇప్పటికీ కూడా బలులు అనేటటువంటి ఆచార వ్యవహారంగా నడుస్తున్నాయి. భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఏదో మాంసము తింటాడు, మద్యానికి ఆశపడతాడు అనేటటువంటిది కాదు. కొన్ని మనం బలులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందో మనకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలు పోతాయి. చాలా మందికి ఇప్పటికీ కూడా అంటే
ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ఊర్లకు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందో తెలుసా, వాళ్ళ మీదకి వెళ్ళి కోళ్ళను తిప్పి లేదంటే జీవాలను తిప్పి అక్కడ చంపేసి వాటిని పడేసేవాళ్ళంట. ఎందుకు? అతని శరీరం మీద ఏదైనా దుష్టశక్తులున్నా ఆత్మలున్నా ఆ మధుమాంసాలను భుజించి అవి వెళ్ళిపోతాయి అని శాస్త్రవచనమట. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని అలాంటివి ఆచరిస్తూ ఉంటారు. చాలామంది నమ్మకాలు ఏంటంటే కొన్ని కొన్ని బలులు ఏమవుతాయి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. మనలో ఉన్నటువంటి ఈ యొక్క అపమృత్యు దోషాలు అని చెప్తూ ఉంటాము. ఆ అపమృత్యు దోషాలు తొలగడానికి కూడా బలి ప్రధానాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భగవంతునికి మాంసము నివేదన చేయడము అనేటటువంటిది మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. మనమే ప్రారంభం చేశాము దాని గురించి. అంటే శాస్త్రంలో ఉన్నటువంటిది ఆ కాలం మారుతున్న కొద్దీ, ఆచారం మారుతున్న కొద్దీ ఎన్నో రకాలైనటువంటి విధాన పద్ధతులు మారుతూ వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది నమ్మేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించడం అనేటటువంటిది ఆనవాయితీగా కానీ పెట్టుకున్నారు. మీరన్నట్టు ఇప్పుడు గ్రామ దేవతలు ఇలా ఉగ్ర రూపాలకు మాత్రమే అది సాత్విక వర్తిస్తుంది. రూపంలో కాకుండా మనం తాంత్రిక రూపంలో చేసే వాటికి ఉపయోగిస్తామంటారు. మనం ఇప్పుడు ఎప్పుడైనా శివుడు వీళ్ళందరినీ మనం పూజించేది ఎందుకు సాత్వికంగా కదా. శ్మశాన భైరవుడు అని చెప్పేసి చెప్తారు, ఆయన కూడా శివుడే. శ్మశాన కాళీ అని చెప్తారు, ఆయన కూడా అమ్మవారే. అంటే ఇక్కడ ఆ శివుడి యొక్క తత్వాల్లో కూడా ఉగ్ర భైరవుడు అని ఉంటారు, అలాగే కాళీ శ్మశాన భైరవుడు అని అన్నారు, ఉన్మత్త భైరవుడు అని ఉంటారు. వీళ్ళందరూ కూడా శివస్వరూపాలే. కానీ వాళ్ళు ఆచరించేటటువంటి విధానాలు పద్ధతులు వేరే రకంగా ఉంటాయి. తత్వం అంటే శివుడి యొక్క రూపాలు అనేక రకంగా ఉన్నాయి. అందులో ఉగ్ర రూపాలు ఉన్నాయి, అలాగే సాత్వికమైనటువంటి రూపాలు కూడా ఉన్నాయి. అవి చాలా తక్కువ చోట్ల జరుగుతాయి. అలా మాంసాహారం పెట్టేటటువంటి, మద్యం పెట్టేటటువంటివి, ఇలాంటి కళ్ళు నైవేద్యం పెట్టేటటువంటి చాలా తక్కువ శాతంలో ఉంటాయి తప్ప మీకు ఎక్కువ చాలా తక్కువ అవి కనిపించాయి, ఎక్కువగా ఉండవు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ప్రతి ఒక్క శివాలయంలో స్వామివారికి చక్కగా పళ్ళు పలహారాలు పెట్టడం చూస్తాము తప్ప అవి పెట్టడం అనేది చాలా రేర్, కనిపించవు అవి. కాబట్టి అంటే పెట్టేవాళ్ళు పెడతారు. అవి ఎవరు పెడతారు? క్షుద్రం నేర్చుకునేటటువంటి వాళ్ళు, తంత్రం నేర్చుకునేటటువంటి వాళ్ళు, అలాగే ఈ యొక్క మంత్రశక్తిని అవపోసన పట్టేటటువంటి వాళ్ళు, సాధన చేసేటటువంటి వాళ్ళు. అంటే ఎవరినైనా సరే ఏ రకంగానైనా సరే ఈ ప్రపంచాన్ని జయించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఆచరించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఉన్నటువంటి వాళ్ళు మన కంటికి కనిపించరు. వాళ్ళు ఎక్కడ ఏదో శ్మశానంలోనో లేదా జనారణ్యం లేనటువంటి ప్రదేశాల్లోనో లేదా అడవి ప్రదేశాల్లోనో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడ మనకు చనిపోయినటువంటి కళేబరాలు కూడా కనిపిస్తూ ఉంటాయి, అంటే ఈ జీవ జంతువులవి. అంటే అక్కడ ఏదో వాళ్ళ యొక్క శక్తి మేరకు ఏదో ఒక ఉపాసన, కాళీ ఉపాసన చేసేవాళ్ళు కానీ, చిన్నమస్త ఉపాసన చేసేవాళ్ళు, బగలాముఖి ఉపాసన చేసేటటువంటి ఇలాంటి కొన్ని ఉగ్రదేవతల ఉపాసనలు చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మాంసము మద్యము మాత్రమే పెడతారు. సాత్వికమైనటువంటి దేవతలకు మనం ఏ గుళ్ళో కూడా చూడం ఇలాంటివి. ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్. ఈ సిలబస్ అనేటటువంటి ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి తాంత్రిక విధమైనటువంటి విధానాలకు అలవాటు పడిపోయి కొన్ని బలులు ఇవ్వడం ద్వారా మనకు కొన్ని శక్తులు వస్తాయని చాలామంది విశ్వసిస్తారు. అలాంటివి మనకు తాళపత్ర గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని నక్షత్రాల్లో కానీ, కొన్ని తిథులలో కానీ, లేదా కొన్ని అమావాస్య పౌర్ణమిలలో కానీ కొన్ని బలులు ఇవ్వడం వల్ల భగవంతుడు వాళ్ళకు అనేక రకాలైన శక్తులు ప్రసాదిస్తాడని చాలామంది విశ్వసిస్తారు. అవి కూడా పురాణ గ్రంథాల్లో ఉన్నాయి, అవి తాంత్రిక విధానంలో ఉన్నాయి. అంటే క్షుద్రము, ఎవరైతే ఈ సమాజానికి చెడు చేయాలి అని ఆలోచిస్తారో వాళ్ళ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు ఉంటాయి. ఇప్పుడు ఇలా తాంత్రిక రూపంలో చేసి మాంసాహారం ఇలాంటి నివేదన చేసిన పూజలు తొందరగా రిజల్ట్ వస్తాయి అని చెప్పి, సాత్విక రూపంలో చేసే పూజలకు నిదానంగా రిజల్ట్ వస్తుందని చెప్పి అంటారు. అది వాస్తవం? 100% వాస్తవం. ఎందుకంటే సాత్వికమైనటువంటి రూపాల్లో ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ కలియుగంలో అధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ధర్మానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఉగ్రదేవతలు మనం చేసి ఆ తొందరగా ఫలితం ఇస్తాయంటే చేసే సాధన కూడా అంత కఠినంగా ఉంటుంది కదా. మళ్ళీ చేయటంలో లోపం వస్తే అదంతా తిప్పి కొట్టడం కాదు, మనిషి సర్వనాశనం అయిపోయి అక్కడే రక్తం కక్కుకొని కూడా చచ్చిపోతాడు. అలాంటి విధానాలు ఉంటాయి. తాంత్రికము, క్షుద్రము అనేటటువంటిది ఏదో మనం ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ క్షుద్రంలో ఎక్కువ తొందరగా రిజల్ట్ వస్తుంది, దీంట్లో ఆలస్యం వస్తుందంటే దీంట్లో లోటుపాట్లు జరిగిన, తప్పు ఒప్పులు జరిగిన భగవంతుడు క్షమించేటటువంటి తత్వం ఉంటుంది. ఉగ్రదేవతలకు అలా కాదు. కన్న కొడుకైనా సరే నువ్వు ఏదైనా లోపం చేసావంటే అమాంతం మింగేస్తుంది. కాబట్టి క్షుద్రము, తంత్రము అనేటటువంటి అవి అవుట్ ఆఫ్ ది బాక్స్, సిలబస్ బాక్స్. ఎందుకు అంటే అవి ఎప్పుడైనా కూడా ఏ చిన్న లోపం జరిగినా, ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా అవి మన వంశాన్ని, మన జీవితాన్ని నాశనం చేసేటటువంటి విధానాలు. అందుకే వాటి జోటికి ఎవ్వరు కూడా వెళ్ళరు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి ఒక ఆచారం కొనసాగుతూ ఉంటుంది. 100% దాన్ని ఫాలో అవడం ఉత్తమం. ఎవరేది చెప్తే అది ఫాలో అవడం కన్నా ఇప్పుడు తొందరగా
తొందరగా జరుగుతుంది కదా అని చెప్పి దాంట్లో అడుగు పెట్టామనుకోండి, అంతే తొందరగా నువ్వు కూడా నాశనం అయిపోతావు. ఎందుకంటే నువ్వు తొందరగా జరుగుతుందని ఆలోచిస్తున్నావు తప్ప దానికి పాటించే విధానాలు కూడా అదే రకంగా అంత కఠినంగా ఉంటాయి. ఇందులో కఠిన నియమాలు ఏమీ ఉండవు. నువ్వు పాలు పళ్ళు పలహారాలు ఏవైతే సాత్వికమైనటువంటి రూపాలకు నువ్వు అందిస్తావో అవి ఆలస్యం అవుతుండొచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది. దాంట్లో అయినా దీంట్లో అయినా వెనక ముందు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఉంటే ఏ కోరికైనా నెరవేరుతుంది. కానీ అందులో తొందరగా ఎందుకు నెరవేరుతుందంటే సాధన కఠినమైనటువంటిది ఉంటుంది. ఆ విధానాలన్నీ కూడా పద్ధతులన్నీ కూడా ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలు చేసేటటువంటి వారు కూడా కఠిన ఉపవాసం పాటిస్తారు, కఠినమైనటువంటి నియమాలు పాటిస్తారు. వాళ్ళదంతా కూడా ఏంటి అంటే జనారణ్యం లేనటువంటి ప్రదేశాల్లో అంటే దిగంబరంగా చేసేటటువంటి పూజలు ఉంటాయి. అలాంటి వాటిలో మాంసము మద్యం అనేటటువంటిది వాళ్ళ యొక్క జీవిత విధానం అనేటటువంటిది పూర్తిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడతారు. ఇక్కడ దేవతలందరికీ పెడతారు, దేవతలందరికీ కూడా అది వర్తించదు, కొంతమంది దేవతలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి అది చాలా ఆలోచించవలసినటువంటి అంశము. ఇక్కడ సాత్వికమైనటువంటి రూపాలకు సాత్వికమైనటువంటి ఆహార పద్ధతులు నైవేద్యాలు ఉన్నాయి. ఆ ఉగ్ర స్వరూపాలకు ఈ మధుమాంసాలు అనేటటువంటి నైవేద్యంగా పెట్టడం అనేటటువంటి ఇది ఆచారాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి మనము ఆచరించే విధానాన్ని బట్టి ఆయా రూపాంతరం చెందుకుంటూ వస్తాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి.